Distant Gospel.
సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం. ప్రతి క్షణం నీ పనికై అర్పితం. ఎంతో చక్కగా పాడి వినిపించినందుకు సోదరి సోదరులకి మన ప్రేమపూర్వకంగా వందనాలు. అదేవిధంగా మనం అంతా లేచి నిలబడుతున్నాము. గాడ్యాపురమే నచ్చి గాయత్రి స్తుతి వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడని నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గాడ్లైన్ పర్మిషన్ చదివించినందుకు సహోదరి గారికి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా ఫస్ట్ వర్తమానం అందరూ సహోదరి గారికి అవకాశాన్ని ఇస్తున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మనం కళ్ళు మూసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రియులారా, దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు దేవా, ఈ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి, నీ యొక్క సత్యాన్ని ప్రభువా మేము ఆలోచించడానికి ప్రభువా తండ్రి, తెలియని వారికి తెలియజేస్తూ మమ్మల్ని సాధనలుగా మమ్మల్ని నిలవబెట్టుకుని ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయముతో మెండుగా అనుగ్రహించమని, మాటలు నీవి కనుక సత్యమును తండ్రి వెంబడించే వారంగా తండ్రి ఈ సంఘము ఉండేలాగున ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి.
నన్ను మరుగు చేసుకుని ప్రభా మీరే ముందుండి మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి మీరే ముందుండి నడిపించమని, మీరు మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావములు ఇంకొక్కరికే చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనములు అడిగి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొక్కసారి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాం కదా. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో శ్రద్ధగా మనం ఆలకించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. దేవుడు ఇంకా ఈ లోకానికి వచ్చినప్పుడు నిజంగా ఎన్నో రాకమునుపే ఇశ్రాయేలు జనాంగానికి చేసిన ఒక అద్భుత కార్యాలు, సూచక కార్యాలు ఎన్నో చూసినప్పటికీ నిజంగా వాళ్ళు ఎంతగా మారిపోయారంటే అవిధేయత పాలైపోయారు. అందుకే ఇప్పుడు కూడా నన్ను చాలా వరకు ప్రార్థనల కంటే వెళ్తూ ఉంటారు, సత్యాన్ని నేను తెలుసుకుంటున్నాను, నేను వాక్యం ధ్యానిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటో అసత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అయితే తెలియని వారి కోసం కూడా ఈరోజు కూడా సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఈ ఒక గొప్పదైన అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవునికి చెల్లిస్తూ మన ముందుగా ఒక వచనాన్ని మనం చూద్దాము. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి ఎంత కష్టపడ్డాడండి మోషే. నిజంగా మోషేను దేవుడు వాడుకొని, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నువ్వు నా ప్రజల ఎద్దుకు వెళ్ళి నువ్వు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే నేను దేశాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేశాను గనక వాడిని నువ్వు తోడుకొనరా, నీ నోటికి సహాయకుడుగా నేను ఉంటాను అని దేవుడు చెప్పి పంపిస్తే వీళ్ళెన్నో అక్కడున్న ఒక 10 తెగుళ్ళు, సుమారుగా 10 తెగుళ్ళు పంపిస్తాడండి దేవుడు. ఐగుప్తు దేశానికి ఒక 10 తెగుళ్ళు పంపించాడు. కానీ అవన్నీ చూశారు వాళ్ళు. ఎందుకు గ్రహించారో, జ్ఞానం లేకనా, ఎందుకు వాళ్ళకు ఏదన్నా జ్ఞానము కొదువైందా ఏమో తెలియదు. కానీ వాళ్ళు నిజంగా వ్యతిరేకి అయిపోతూనే ఉన్నారు ఆ ఇశ్రాయేలు జనాంగాలు. అప్పుడు అహరోను వద్దకు అంతా చేసి దేవుడు విడిపించుకొని వచ్చే అరణ్యంలో ఏం చేశారండి వాళ్ళు, మీరు మా ముందున నడవటకు అసలు ఐగుప్తు దేశంలో నుండి రప్పించినది ఎవరు అనుకున్నారు వాళ్ళు. ఎన్నో చూశారు, అద్భుత కార్యాలు చూశారు వాళ్ళు. దేవుడు చేయించిండేది మమ్మను విడిపించడానికే దేవుడు మోషే ద్వారా ఇంత అద్భుత కార్యాలు చేసినది గ్రహించలేకపోయారు వాళ్ళు. మా ముందర నడవటకు దేవత కావాలి అంటే నన్ను అడుగుతున్నాడండి అహరోను ఎద్దుకు. మోషే కొండ ఎక్కి ఆజ్ఞలు తేవడానికి వెళ్ళినప్పుడు త్వరగా రావట్లేదు గనుక ఆ మోషే ఏమైనా నాకు తెలీదు, కానీ నా ముందర నడువుటకు, మా ముందరే నడువుటకు అంటే ఒక దేవత గురించి వాళ్ళు అంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే ఇవన్నీ చేసినోడు నిజంగా అలాగే మరిచిపోయారు వాళ్ళు. ఎన్నో అద్భుతాలు, రాత్రి పగలు నిజంగా రాత్రి బార పడుకున్నట్ల, మంజు దెబ్బకు అన్యాయం కాకున్నట్ల మేఘ స్తంభాన్ని పెట్టి నడిపించాడే. ఎండని బార పడుకున్నట్ల ఎండ తగలకుండా మాడిపోతారేమో అంటేనని అగ్ని ఒక మేఘ స్తంభాన్ని పెట్టి నడిపించాడే. నీళ్లు లేనప్పుడు నీళ్లు ఇచ్చాడు, ఆహారం లేనప్పుడు ఆహారాన్ని దయచేశాడు. ఆనాటి కాలంలో అంత అద్భుత కార్యాలు చూసినప్పటికీ నిజంగా మోషేకి నేను సనుగుతూనే ఉన్నారు. దేవుణ్ణి సనుగుకుంటూ గుణుక్కుంటూ మోషే దగ్గరకు వెళ్ళి నిజంగా ఎన్నో మాటలు అనేవారు. దేవుడేంటి ఎరణంలో చావడానికి మమ్మల్ని విడిపించుకొని వచ్చారా, ఇక్కడేమి చంపేయడానికి నువ్వు తోడుకొచ్చడానికి ఎన్నో మాటలు సనుగుకున్నారు వాళ్ళు. అలాంటి టైంలో నిజంగా వాళ్ళు అలా ఆలోచించకూడదు, కానీ వాళ్ళకు ఉండే ఒక జ్ఞానం, నిజంగా అలాంటి జ్ఞానం ఉండకూడదని మనము కోరుకుందాం. అలాగే మనము ఇంకొక మాట మనం చూసినట్లయితే
కీర్తనల గ్రంథము 106 అధ్యాయము. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 20వ వచనం. తమ మహిమాస్వాదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. అంటే ఆ యొక్క ఎద్దు రూపంతో ఉన్న వీళ్ళంతా బంగారం అంతా పోగేసి అహరోను ఎద్దకు తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టేశాక ఆ ఎద్దు రూపంతో మార్చేశారు. అంటే నడవదు, అది లేదు, ఏమి చేయదు, కళ్ళున్నా చూడదు, ఏమి చేయదు, అక్కడే ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడి నుంచి రప్పించిండేది ఈ ఎద్దే అంటేననే ఫీలింగ్తో ఉన్నారు. ఆ ఎద్దుకే ఒక భావంతో వాళ్ళు నైవేద్యాలు చేస్తూ అర్పణలు అర్పిస్తూ అన్నీ చేస్తున్నారే. కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎవరు కారకులు అనేది మర్చిపోయారు. ఎన్నో అద్భుత కార్యాలు చూస్తూనే వచ్చారు. కానీ నేను ఆ బానిసత్వంతో ఉన్న మేము, ఆ బందీ గృహంలో ఉన్న మేము, అక్కడ వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సి వచ్చిండేది, అక్కడి నుంచి ఇక్కడ రప్పించిండేది ఎవరు అనే సత్యాన్ని మర్చిపోయారు. దారిగాన వెళ్తూ ఉన్నప్పుడు చెప్పులు అరిగిపోలేదండి. నిజంగా 40 ఏళ్ళు ఆ చెప్పులు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉండగా ఆ చెప్పులు కూడా అలాగే పెరిగేవంట. బట్టలు మాసిపోలేదంట. అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావి అంటే దేవుడు అద్భుత కార్యం చేసి లేదా వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ దేవుని మహిమాస్వాదము ఆ ఎద్దు మేయు ఒక ఎద్దుకు సమానముగా వాళ్ళు మార్చారంట. గడ్డి మేయు ఎద్దుకు రూపము చేశారంట. దేవుని రూపము ఎద్దుతో పోల్చేశారండి వాళ్ళు. నిజంగా అలాంటి ఒక రీతిలో ఎందుకు చిన్నప్పుడులో చాలా మంది అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా మనం బొమ్మలు చేసి ఆటలాడుకుంటూ చాలా వరకు మనం అంటే చిన్నప్పుడు తెలియని టైంలో మనము చాలా వరకు చేసి దానికి ఒక ఆకారం ఇచ్చి పెయింట్ ఏదో కొట్టిడిసి మనం ఆడుకునేవారు. చాలా వరకు మీకు జ్ఞప్తి ఉందో లేదో తెలీదు, కానీ నాకైతే ఉంది. చిన్నప్పుడు ఒక బొమ్మ చేసి దాన్ని ఒక ఆకారం ఇచ్చేసి దాంతో ఆడుకునేవారు. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ ఒక బొమ్మ ఇక్కడ తెచ్చి చూపించాను అనుకోండి, అది కదలదు, ఏమీ చేయదు, కళ్ళున్నా చూడదు, మనకి ఏది కావాలో అది ఇచ్చేది కాదు, అది నన్ను ఎలా కాపాడుతుంది అని గ్రహించుకోవాలి. చాలా వరకు ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, అడవిడల్లో ఉన్నారు కదా, వారం నుండి అడవిడు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది. ఒక దాని ముందర ఏమి చేయాలి, భక్తి చేయడానికి వచ్చారా, ఏమి చేశారో దానికి వచ్చారో అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్లో చాలా వరకు పండగ అడవిడిలో నడుస్తూ ఉంది కదా, అయిపోయింది కదా అంతాను. ఆ దినాల నుండి వారం నుండి మనం చూసినట్లయితే నిజంగా వాళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళు భక్తినా చేసిండేది అనిపిస్తుంది. చిన్నప్పుడు మనము చేసిన తెలియని విషయంలో మనం చేసాం, అది నన్ను ఇప్పుడు కాపాడదు. ఎందుకంటే అది నేను తయారు చేసిండే ఒక బొమ్మ, ఒక ఆకారం నేను ఇచ్చాను దానికో, అది నన్ను అంటూ కాపాడదు, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. అలాగే ఈ లోకంలో కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక విగ్రహం తయారు అవుతుంది అంటే అది మనుష్యుడు చేతి వలన సృష్టింపబడినది, అది దేవుడు తయారు చేసింది కాదు. దాని మీద ఎలాగా పడితే అలా ఉండనివ్వు, అది ఏమి చేయదు, ఏమి మాట్లాడదు, నీకు ఏది కావాలో అది దయచేయదు. అది మనము చేసుకొనిండే ఒక బొమ్మ, అది మనము చేసుకొని. అలాగే అహరోను ఎద్దకు వెళ్ళి ఆ దూడను చేసినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు. దేవుని యొక్క అద్భుత కార్యాలు కల్లారా చూసినప్పటికీ దేవుని జ్ఞానం తెలుసుకోలేకపోయారు. ఆనాటి కాలంలో ఈనాటికి కూడాను క్రైస్తవులను చెప్పుకుంటూ ఉంటాం, సత్యాన్ని తెలుసుకోక నిజంగా అసత్యంలోకి జిగజారి వెళ్ళిపోతూ ఉంటారు. సేవకులు అని చెప్పుకుంటూ ఉంటారు, సత్యాన్ని బోధించడానికి కూడా వాళ్ళకి జ్ఞానం ఉండదు. అందుకే జ్ఞానం తెలుసుకోవాలి, మనము సత్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. అలాగే మనము 22వ వచనం మనం చూసినట్లయితే, అదే అధ్యాయము 106వ అధ్యాయము కీర్తనల గ్రంథము 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద
భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. ఆ ఎర్ర సముద్రము ఎద్దకు వచ్చినప్పుడు ఎన్ని సూచక కార్యాలు చూశారంటే వాళ్ళు చాలా చూశారు. దేవుడు నిజముగా దేవుడే పంపించాడు మా కోసము అంత ఎంతో మంది నమ్మారు. అయినప్పటికీ వాళ్ళు తప్పిపోతూనే ఉండరు. ఒక సముద్రము 2 భాగాలు కావాలంటే నిజంగా అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ సముద్రము నిర్మించిన ఒక సృష్టికర్తకే అది సాధ్యం. మనం ఏదన్నా ఒక బొమ్మ చేసామనుకోండి, ఆ బొమ్మ వల్ల కుదరదు. ఇప్పుడు నేను ఏదన్నా ఒక వస్తువుని చేశాను అంటే ఆ వస్తువు దాని వల్ల కుదరదు ఏది చేయడానికి. కానీ సృష్టికర్తకు ఏదైనా చేయడానికి శక్తి ఉందండి. సముద్రము 2 బాయలుగా చేసే దేవుడు ఆయన. అలాంటి ఒక అద్భుత కార్యాలు చూశారు కదా వాళ్ళు. చూడండి మరొకసారి, ఎర్ర సముద్రము వద్ద భయమును పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారంట. ఎంత భయం పుట్టేస్తుందండి నిజంగా. ఆ నీళ్ళు అలాగే ఉంటుంది, అది 2 భాగాలు అయిందంటే ఎంత ఆశ్చర్యమో, ఎంత గొప్ప కార్యం అది. ఎంత గొప్ప కార్యాలు చూసి కూడా వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేక అసత్యంలోకి వెళ్ళిపోయారే. దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి, నిజంగా ఎంతో బాధపడి ఉంటాడు. ఒక బొమ్మ నన్ను రక్షించలేదు, నన్ను దేవుడు సృష్టించాడు. ఆయన సృష్టిలో నేను ఉన్నాడే తప్ప నన్ను ఎవరు చేయలేదు. ఆయన సృష్టికర్త గనక నన్ను చేశాడు. ఆయన మనము మెప్పించే వారంగా ఉండాలి. కానీ ఒక దూడలను, ఒక చెట్టును, రాయిను మనం ముక్కడం ఏంటి? మనము సత్యాన్ని తెలుసుకోవాలి. తెలియని వారికి ఇది తెలుసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. అలాగే మరొక మాటను మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు. అంటే మనం ఎవరితన్నా పోల్చగడం కుదురుతుందా? కుదరదండి. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయనే దేవుడు, ఎవరు పడితే అది దేవుడు అనిపించుకోవడం లక్షణము కాదు. అది మనం సత్యం తెలుసుకుంటూ ఉన్నాం కనుక మనకు తెలుసు. తెలియని వారు గ్రహించవలసినది. అది ఏమి చెయ్యదు అని తెలిసినప్పటికీ దాని ముందే ఆటలాడుతూ ఉంటారు, దాని ముందే గంతులేస్తూ ఉంటారు. అది చెప్పదు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పదు, దానికి తెలియదు. అది మనిషి చేతి పని అయింది. అది మనిషి సృష్టింపబడింది. అది మనిషి చేతి ద్వారా అది చేయబడిన ఒక వస్తువు కాబట్టి అది ఎవరిని ఎలా ఉండాలో, ఇలా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, మీరు ఇలా ఉండకూడదు, ఇలా గంతులు వేయకూడదు అని చెప్పదు. అది ఈనాటి కాలంలో తెలుసుకోవాలి. సత్యం తెలియని వారు తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. మొదట నేనేం చేస్తున్నాను, ఈరోజు ఏంటి, నా పరిస్థితి ఎలా ఉంది, అన్నీ తింటున్నాము కానీ సత్యం తెలుసుకోలేదు. మనకు బుర్ర పెరిగిందే కానీ జ్ఞానం పెరగలేదు. అంటే సత్యము తెలియని వారు గ్రహించుకోవాలి. సత్యం తెలుసుకొని మనం ఏది సత్యము ఏది అసత్యము అని తెలుసుకోవాలి. మొదట మనం ఉన్నాములే, ఏదో 10 మందికి న్యాయం చెప్తున్నాం కదా, మేము గొప్పవారం కదా అనుకోవచ్చు. కానీ నీ యొక్క జ్ఞానం దేవుని ముందు అది వెర్రితనమేది. దేవుని జ్ఞానం ఉందా లేదా, దేని పడితే అది నమ్ముతున్నావేమో, గ్రహించుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటాను. కనుక మనం చూసినట్లయితే, కావున మీరు ఎవరితో దేవునిని పోల్చుదు, ఎవరి రూపమైన ఇది దేవుడు అనేకి సాధ్యమా? సాధ్యం లేదు. ఒక రూపం ఉందా దేవునికి? రూపం లేదండి, రూపమే లేదు. మనకిచ్చాడు, ఆయన ఆత్మస్వరూపి. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ఆత్మస్వరూపి అయినాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలే కానీ ఏదో గొప్పకి కొంతమంది డ్యాన్స్ వేస్తే సరిపోదు. డ్యాన్స్ వేసామనుకో నువ్వు ఎంజాయ్మెంట్ చేసినట్లు, దేవునికి మెప్పు రాదు. అది. మనం సత్యంలో ఉన్నాము కాబట్టి మనం సత్యం తెలుసుకున్నాం. తెలియని వారు
తెలియని వారు కూడా గ్రహించాలి, గ్రహించే వారంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అంటే ఏ రూపము ఇవ్వగలము? ఒక ఎద్దును పోల్చాడు అహరోను, ఎద్దును రూపముగా అక్కడ ముందు ఉంచాడు. ఎద్దుతో పోలిస్తే సరిపోతుందా? దేవుడు సృష్టి చేసింది, సృష్టికర్త ఎంత గొప్పవాడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. భూమి సృష్టి చేసింది ఆయన, సముద్రాలని, ఆకాశము ఎంత ఉందండి. మన కన్ను సరిపోదు చూడడానికి, కన్నులు సరిపోవు. అలాంటి ఒక సృష్టి కలిగించాడు కదా. ఆ కలిగించిన దేవుడు మనము గ్రహించుకోవాలనేది జ్ఞానముతో గ్రహించుకోవాలంట. ఏది అసత్యము, ఏది సత్యము, సత్యంలో ఊపిరి అంటే జీవము దేనిలో ఉంది అనేది గ్రహించాల. జీవము లేని దాన్ని మనము పూజిస్తే ఏం ప్రయోజనం అండి? జీవమున్న దానిని మనము దేవునిగా అంగీకరించాము. ఆయనలో జీవం ఉంది. మనము చచ్చే వరకును ఆయనని నిజంగా వెంబడించే వారంగా ఉండాలి. ఆయనతో మనము ఏకీభవించి ఆయన మాటల యందు మనం నడుచుకునే వారంగా ఉండాలి. అలాగే చూసినట్లయితే 19వ వచనము, విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారము రేఖతో పొదుగును, దానికి వెండి కొసులు చేయును. అంటే ఇక్కడ ఒక బంగారు ఆ కంసాలివానికి ఇచ్చామనుకోండి, దానికి ఎలా డిజైన్ కావాలో అలా చేస్తూ ఉంటాడు. అంటే ఒక డిజైన్ వాళ్ళకి రాదు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనకి ఒక బిల్ల చిక్కింది అనుకోండి, బంగారుది ఒక బిల్ల, దాన్ని బిస్కెట్, అది మనం ఏమి చేయలేము. ఎందుకంటే మనకు తెలియదు, మనకు అది ఎలా చేయాలో తెలియదు. బంగారు చేసే వాళ్ళ చేతిలో ఆ బిల్లు పడింది అనుకోండి, ఆ కాయని వెళ్ళింది అనుకోండి, రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆకారం ఇచ్చి తయారు చేస్తూ ఉంటారు. కానీ అలాగే ఆ సృష్టికర్తల చేతిలో మనం పడితే రకరకాలుగా మనము అయ్యామండి. ఆయన చేతిలో మనం పడి మనం ఎలా కావాలో అలా డిజైన్ చేశారు. ఆయన చేసిండేది, ఇంకొకరు ఎవరు కాదు. దేవుడికి ఉండే ఒక లక్షణాలు చాలా ఉన్నవండి. నిజంగా ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించమని ఆయన వాక్య భాగం సెలవిస్తుంది. గనుక మనము సత్యం తెలిసే వారంగా ఉండాలి, అలాగే వెంబడించే వారంగా ఉండాలి. మరొక మాటను మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేన్ని పడితే దాన్ని మీరు దేవుని లక్షణం దీనిలో ఉంది అని నమ్మకూడదు అని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు దీనిలో ఉందా లేదా? దేని పడితే అది దైవత్వము పోలి ఉన్నది అని నమ్మకూడదు అంటే చెప్తున్నాడు ఇక్కడ. అలాగే చూడండి, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, అంటే దేవుని నమ్మాం కదా, దేవుని పిల్లలము కదా మనము, దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమైనను, అంటే మనుషులు చేసిన చేతి పని, అంటే మనుషులు చేసిన ఒక బొమ్మ కావచ్చు, ఒక ఆకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనుషులు తయారు చేసిండే ఒక వస్తువు. దానికి మీరు పోల్చకండి, దైవత్వము దాన్ని పోల్చకండి, మీరు గ్రహించుకోవాలి. దైవ లక్షణము ఎలా పడితే అలా, దేనికి పడితే అలా వాడకూడదు. దేవునికి అనేది ఒక లక్షణం ఉంటుంది. ఏది దేవునికి ఉండే కొన్ని లక్షణాలు కొన్ని చెప్పండి, ఏదన్నా తెలిసిన వారు ఉంటే. దేవునికి కొన్ని లక్షణాలు ఉండవు కదా, అది మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఏదన్నా
కొన్ని లక్షణాలు, దేవునికి ఉండవలసిన లక్షణాలు: పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కొన్ని లక్షణాలు అనేది ఉంటుందండి. ఆయనే నిజమైన దేవుడు అనే ఒక సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ రోజుల్లో చాలా వరకు సత్యాన్ని తెలుసుకోలేక నిజంగా అసత్యంలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. తెలిసి కూడా వాక్యం కూడా వింటూ ఉంటారు, దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్తూ ఉంటారు, చేసే పని చేస్తూనే ఉంటారండి. నిజంగా వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకు వీళ్ళు అక్కడ వెళ్ళక ఇక్కడ వెళ్ళక ఎందుకు ఇలా ఆడుతున్నారు? నాటకీయత, వేషధారత, నిజంగా అది రెండు ఉండకూడదండి. వేషనైనా క్షమిస్తాడే కానీ వేషధారిని దేవుడు క్షమించడని వాక్య భాగం సెలవిస్తుంది కదా. మనము దేని పడితే అది నమ్మకూడదు అని సత్యాన్ని గ్రహించుకోవాలి. దేని పడితే అది ఇది నా దేవుడు, నన్ను సృష్టించిండేదే అంటే మనం అనుకోకూడదు. మనం ఇక్కడ చెప్పబడిన మాట మనం గ్రహించుకోండి. దేవుని సంతానమై ఉన్నాము కదా. మనుష్యులు చమత్కారము చేత అంటే చేతి పని అయిన ఒక వస్తువుని మనము దైవత్వంతో పోల్చి మనం నమ్మకూడదంట. దేవునికి ఒక లక్షణాలు ఉండవి. ఆ లక్షణాలు ఎవరైతే ఉన్నారో, ఎవరితో అయితే ఉన్నావో ఆయనే నిజమైన దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. దేని పడితే అది ఇది దేవుడు, ఇది నన్ను సృష్టించిండేది, దీనివల్లనే నేను ఈ రోజున ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత నేను ఆరోగ్యంతో ఉన్నాను అనేది అలా ఉండకూడదు. దేవునికి కొన్ని లక్షణాల ద్వారా, ఆయనే దేవుడు కాబట్టి, ఆయన ద్వారా మనము వచ్చాము కాబట్టి ఆయన ఎలా ఉండమంటాడు? పరిశుద్ధత కలిగి ఉండమన్నాడు. అలాగే మనం కూడా పరిశుద్ధత కలిగి యథార్థం కలిగి ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. మరొక మాట మనం చూసుకొని వాక్య భాగం ముగించుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఇక్కడ నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటే చాలా మంది దేవునికి ఇచ్చే ఒక గౌరవము ఇంకెవరికో ఇస్తున్నారండి. నిజంగా ఆ సృష్టికర్త అన్నీ సృష్టి చేసి నీకు సమస్తాన్ని అనుగ్రహించి నీకు ఏది కావాలో అది ముందుగానే సిద్ధపరిచిన దేవుణ్ణి మరచిపోయి వేరొక్కరికి ఇస్తున్నారండి. ఆయనకి చెందవలసిన ఒక మహిమ, ఘనత వేరొక్కరికి ఇస్తుంటే నిజంగా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. దేవుడు ఈ రోజు మారుతారేమో, రేపు మారుతారేమో అంటే నా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక దినాన్న నిజంగా వాళ్ళకి క్షమాపణ అనేది ఉండదండి. తెలిసి కూడా తప్పిపోతున్న వారికి అస్సలు క్షమాపణ అనేది ఉండదు. తెలియని వారికి కొత్త గొప్ప ఉంటుంది కానీ క్షమాపణ, తెలిసి చేసే వారికి నిజంగా క్షమాపణ అనేది ఉండదు. నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మీరు మార్చెదరు అంటే నన్ను ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడండి. మనము దేవునికి చెందవలసినది ఎవరికి చెందిస్తున్నాం? దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత మనకి ఎవరికి అప్పగిస్తున్నాం? మనం గ్రహించుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్నాము, సత్యాన్ని బోధిస్తున్నాము, సత్యాన్ని వెంబడించే వారంగా ఉందాము, లేక సాతానికి ఘనత తెచ్చే వారంగా ఉన్నామా, లేక దేవునికి మెప్పు తెచ్చే వారంగా ఉన్నామా? దేవునికి దక్కవలసిన గౌరవము మనము దేవునికి చెందిస్తున్నామా అనేది గ్రహించుకోవాలి. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము మనము వ్యర్థంగా పోయేదాన్ని మనం ప్రేమించడానికి కుదురుతుందా? అది నాశనము అయిపోయేదానిని ఎందుకండి అలాంటి దాన్ని మనము ప్రేమించాలి? సత్యము తెలియని వారు గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగించుకొని మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయమందు దేవా నీ యొక్క సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని మేము నేర్చుకొని ప్రభా తెలియని వారికి తండ్రి ప్రకటించడానికి కొందరినైనా
అగ్నిలో నుండి తప్పించడానికి తండ్రి మేము ప్రయాసపడుతున్నాము దేవా. మీరే సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తూ ముందున్న సమయం అంతా నీ చేతుల్లో పెడుతూ తండ్రి ఈ సత్యాన్ని కొందరినైనా ప్రభువా మీరు తప్పించండి ప్రభువా. ఈ మాటల ద్వారా కొందరినైనా తప్పించండి. దేవునికి ఉండవలసిన లక్షణాలు తండ్రి మేము గ్రహించుకున్నాము. వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకొని వెంబడించే వారంగా తండ్రి తీర్చిదిద్దండి ప్రభువా. ముందున్న సమయము వాక్యము తండ్రి నీ దాసరాలు విత్తబోతుండగా తండ్రి మీరే ముందుండి నడిపించండి, బలపరచండి, భద్రపరచమండి తండ్రి. నన్ను నీ చేతుల్లో పెడుతూ నన్ను మరుగజేసి ఇంతసేపు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసువారి మహోన్నతమైన నామంలో చిన్న ప్రార్థన సమర్పించి వేడి నామకన తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను పిల్లలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిదండి. ఎంతో చక్కగా సహోదరులు దేవుని మాటలు ప్రకటించారు. సంఘం తరపున వందనాలు సహోదరు గారికి. అదేవిధంగా ఒక పాట పాడుకుందాం మనము. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా. ఇరుకులలోనే కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా, నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా, నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. నరులెల్లరూ ఎంత కాలం నా కీర్తినని చెదరు, నరులెల్లరూ ఎంత కాలం నా కీర్తినని చెదరు. పనికిరాని వాటిని ప్రేమించెదరు, నేరాలుగా వాటిని మలిచెదరు. పనికిరాని వాటిని ప్రేమించెదరు, నేరాలుగా వాటిని మలిచెదరు. నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా, నన్ను కరుణించుమా, నాపై కృప చూపుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే. ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే. ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే. నన్ను నియమించితివే, నాలో ఫలించితివే, నన్ను నియమించితివే, నాలో ఫలించితివే. యెహోవా నా దేవా, నీ దయలో కాచితివే. యెహోవా నా దేవా, నీ దయలో కాచితివే. పాపినైన నన్ను ప్రేమించితివే, నీ వారసునిగా నిలిపితివే. పాపినైన నన్ను ప్రేమించితివే, నీ వారసునిగా నిలిపితివే. రెండో వర్తమానం కూడా మనం విందాము. గీత వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తుంది. శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు విన్నప్పుడు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చేయవచ్చున నా ప్రియ సహోదరు సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. ఈరోజు హెల్త్ ప్రాబ్లం ద్వారా అన్నయ్య రాలేకపోయాడు కనుక మెసేజ్ ఈరోజు నేను చెప్తున్నాను. కాబట్టి శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి మనం ప్రార్థించుకొని మధ్యభాగంలోకి వెళ్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాము ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఎన్నో మాటలు తండ్రి మేము నేర్చుకున్నాము ప్రభువా. ఇశ్రాయేలు తండ్రి ప్రభువా, మీరు చేసిన అద్భుత కార్యాలను గుర్తించక ప్రభువా వారు మీకు విరుద్ధమైన కార్యాలు చేసి భక్తిహీనులయ్యారు కనుక ప్రభువా, అలాంటి స్థితిలో మేము ఉండకుండా ఈ రోజున మేము తండ్రి ఇంకా మా గుండె చప్పుడుతో తండ్రి ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే అది మీ దయ, మీ కృప, ఒక అద్భుతము గనుక ప్రభువా. తండ్రి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచారు కనుక దాన్ని గుర్తించు ప్రభువా. అవకాశం ఇస్తున్నారు, ఈ అవకాశాన్ని ప్రభువా మేము దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకుని తండ్రి ఈరోజు ప్రభువా ఎంతోమంది లోకంలో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా తండ్రి మీకు సమయాన్ని ఇచ్చినాము కనుక ఈ సమయాన్ని ఏమాత్రము
సాతాను చేతిలో పెట్టకుండా ప్రభువా మా హృదయం అంతా తండ్రి ఇక్కడే కేంద్రీకరించుకొని మీ మాటలు వినటకు మనకి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి మాకు కూడా ప్రభువా మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నేను దాసులు నిలవబడి నేను మాట్లాడుచుండగా జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా. ఈరోజు మనము చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా సండే అనగానే ఫన్ డే అని గుర్తుస్తారు. అంటే సండే అంటే ఫన్ అంటే సండే రాగానే ఎలా ఎంజాయ్ చేద్దామా, సండే రాగానే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా చాలా మంది దేవుని మందిరాలకు రాక సంఘానికి దూరంగా ఉంటూ ఎంజాయ్ చేసే వాళ్ళని మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం నేటి రోజుల్లో కూడా. కానీ ఈరోజు మనల్ని దేవుడు ఆయన పిలుపుతో మనల్ని పిలుచుకొని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఇది ఈ యొక్క దేవుడు మనం మరొక్కసారి మనకి ఇచ్చిన అవకాశం. సో ఈ అవకాశాన్ని మనము ఇక్కడ గడుపుతున్నాం. ఈరోజు లోకంలో ఏదేదో ఎంజాయ్ చేస్తా వాళ్ళు గడుపుతున్నప్పటికీ కూడా ఈరోజు మనం ఎలాంటి దేవుని వాక్యం వినడమే మనకి ఎంజాయ్మెంట్. దేవుని పాటలు పాడుకోవడం కానీ వినడం కానీ ఇదే ఎంజాయ్మెంట్ మనకు. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, క్రైస్తవులు ఉంటారు, మీరు మాలాగా ఎంజాయ్ చేయగలరా అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎంజాయ్ చేయగలరా? దేవుని యందు దివారాత్రము ఆనందించాడు. ఎవరండి? దావీదు గారు. ఇది గొప్ప ఆనందం. దీనికంటే గొప్ప ఆనందం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మరింత ఎక్కువగా మనము నూరంతులుగా అనుభవిస్తాము అనేది చాలా మందికి తెలియదండి. ఇది తెలియక వాళ్ళ ఆచారాల బద్ధంగా ఎలా ఎంజాయ్ చేయాలి, సండే రాగానే ఎలా తిరగాలి, ఎలా తినాలి, ఎలా చేస్తే నేను గొప్పగా ఎంజాయ్ చేయగలను అన్నట్లుగా చాలా మంది ఉన్నారు. సో అలా కాకుండా ఈరోజు దేవుడు మనల్ని మరొకసారి అవకాశం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక ప్రియులారా, మనము ఈరోజు చక్కటి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి, ప్రతిరోజు చెప్పడం కాదు కానీ మన హృదయము దేని ఎందు ఇప్పుడు ఈ టైం ఈ సమయం అంతా దేని ఎందు తిరుగుతుంది అనేది గ్రహించుకోండి. వాక్యం అందా లేదంటే దేని వైపు నా హృదయం వెళ్ళిపోతుంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది గుర్తించుకొని నేటి కాలంలో కూడా చాలా మంది క్రైస్తవులు కొన్ని ఆచారబద్ధంగా పాటిస్తూ ఉంటారు. అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసముల ద్వారా వాళ్ళు గాలికి ఎగరబడే పొట్టు వలె కొట్టుగా అటు ఇటు కొట్టుకొని ఉంటారు. సో మనము అలా మూఢనమ్మకాల నుండి మనం ఎలా దూరంగా ఉండాలి? మూఢనమ్మకాలు అనగానే ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు? లేఖనాలను మనం పరిశోధించినప్పుడు మూఢనమ్మకాల నుండి మనం ఎలా దూరంగా ఉండాలి, వాటిని అసలు మనం పాటించాలా వద్దా, మనకు అవసరం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించినట్లయితే గలతీ చూద్దామండి. మనము గలతీ పత్రిక, గలతీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం అండి. గలతీ 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామండి? ఇప్పుడు మనం ఉన్న స్థితిలో దేవుని మనం అందరూ తెలుసుకున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు తెలుసు. ఇక్కడ మాట్లాడుతాను, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. తెలియక ముందు ఒక లెక్క, తెలిసిన తర్వాత ఇంకో లెక్క. సో తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. మరీ విశేషము అంటున్నాడు ఇక్కడ.
ఎరిగిన వారు తెలుసు, కానీ మరింత విశేషముగా తెలిసిన వారు, మరింత విశేషముగా ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్ట మరలా తిరుగనేలా. బలహీనం అంటే ఇప్పుడు ఒకరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లి అయిన మరుసటి రోజునే ఇంట్లోకి వచ్చింది అనుకోండి. ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారు. చనిపోగానే అప్పుడు ఏమంటారండి? పెళ్లి కాగానే ఇంట్లోకి వచ్చింది, ఇంటికి రాగానే ఆ ఇంట్లో ఒక సభ్యుడు ఎవరో చనిపోయారు. అప్పుడు ఏమంటారు అమ్మాయిని? నష్టజాతకురాలండి, దురదృష్టం మా ఇంట్లోకి వచ్చినట్టు చనిపోయారు. ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు. మంచి రోజులేంటి, చెడ్డ రోజులేంటి, అరే ఈ రోజు ఇలాంటి చేయాలా, చేయకూడదు, ఈ రోజు ఇలాంటి తినాలా, తినకూడదు, ఇలాంటివి పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ టైం, అతనికి అంత టైం మాత్రమే నియమించబడి ఉంది, అంత టైంలోకి తన ప్రాణం విడవాలి అనేది దేవుని చిత్తమై ఉంది అనేది మాత్రం గ్రహించాం. సో దేవుని ఎరిగిన వారమై మనం ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి మన ఇంట్లో మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలా ఆలోచించాలండి? ప్రతి దాన్ని పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి క్రైస్తవులు. లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగో అలానే కొట్టుకొని పోతున్నారు. లోకంలో నుండి దేవుడు మనల్ని ఎన్నుకొని ఈ రోజు కూర్చోబెట్టాడు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం దేని పాజిటివ్గా తీసుకోవాలి, దేని నెగిటివ్గా తీసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయి రాగానే ఎవరో చనిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రతి ఒక్కరు తాను చనిపోయేంత వరకు అలానే మాట్లాడుతూ ఉంటారు. మా ఇంటికి వచ్చింది, పెళ్లి కాగానే వచ్చింది, చనిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొంతమంది తనంతా నష్టజాతకురాలు, అంత దురదృష్టవంతురాలు, ఎందుకు తను ఇంకా వదిలేసే అన్నట్లు కూడా చాలా మంది మాట్లాడారు. నేను కూడా విన్నాను అలాంటి వాళ్ళని. వదిలేసే ఇంకేమైపోతుందో, తను రాగానే ఇలా చనిపోయారు, ఇంకేమైపోతుందో, మన ఇల్లు నాశనం అయిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ యొక్క వారికే తెలియని ఒక మూఢనమ్మకాల్లో సాతాను నెట్టేస్తున్నాను. ఇలాంటివే కావాలి వాడికి. ఇలాంటి దేని యందు నేను వాళ్ళకి ఎలాంటి మూఢనమ్మకాలను కలిగించాలి, ఎలాంటి మూఢ విశ్వాసం వాళ్ళకి కలిగించాలి, దేని యందు పడిపోవాలి అనేది, దేని యందు పడిపోతారు, వాళ్ళ బలహీనమైనవి ఏంటి, అలాంటి వాటినే సాతాను పట్టుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదండి, బలహీనమైనవి నిష్ప్రయోజనము, అది ఏ ప్రయోజనము లేదు. నువ్వు అన్నందువలన ఆ ఒక ప్రాణం మళ్ళీ రాదు, నువ్వు అన్నందువలన ఆ ప్రాణం మళ్ళీ వెళ్ళిపోదు. సో ఏ టైంకి ఏది జరగాలనేది దేవునికి చిత్తానుసారంగా అలా జరిగిపోతూనే ఉంటుంది. సో మనము మన ఆలోచనలు మన ఒక సొంత నిర్ణయాలు ఉంటాయి కొంతమందికి. అంటే ఇప్పుడు ఎవరో అలా అనగానే తను అలా అయిపోయిందండి, ఇలా ఇంట్లో జరిగిపోయింది, చనిపోయారు, సో తనకు ఆయుష్ అంత మాత్రం ఉంది అంతే అనేది పాజిటివ్ చాలా మంది హృదయాల్లో లేదండి. నెగిటివ్నెస్కి ఎక్కువ ప్లేస్ ఇస్తున్నారు హృదయంలో. సో అలాంటి వారుగా మనం ఉండకూడదు. క్రీస్తుని ఎరిగిన వారమై తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక లెక్క, మనము తెలిసిన వారుగా ఉన్నప్పుడు మరోలా మనం పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, దేవుని ఇష్టపూర్వకంగా మనం ఎలా ఆలోచించాలి అనేది గ్రహించుకోవాలి. నిష్ప్రయోజనమయునైనా మూల పాఠముల తట్ట మరలా తిరుగనేలా. మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు? క్రైస్తవులకు క్వశ్చన్ అండి ఇది. దేవుడు మనకు వేస్తున్న క్వశ్చన్ ఇది. ఎందుకు మరలా మీరు తిరుగుతున్నారు? మరలా మూల పాఠముల తట్టు ఎందుకు మరలా మీరు అక్కడికే మీరు వెళ్ళాలని చూస్తున్నారు? క్రైస్తవుల్లో చాలా మంది ఇలాంటి మూఢనమ్మకాలతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నారండి. దేవుని పేరు చెప్పుకుంటూనే మూఢనమ్మకాలతో నడుస్తూనే ఉంటారు. సో అలా కాకుండా ఎందుకు మనం తిరగాలి? మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇప్పుడు మన నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, ఆ మాట మన నోట్లో ఉన్నంతసేపు అది రాజండి. మన నోట్లో ఉన్నంతసేపు అది రాజుగా ఉంటుందంట. ఒక్కసారి ఒక్క మాట మనకు బయటకు వచ్చింది అనుకోండి, ఆ మాటకు మనం ఏమైపోతామండి? దాసులం అయిపోతాం, బానిసలం అయిపోతాం. సో మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే, ఒక్కసారి మనం లోకంలో నుండి సంఘంలోనికి వచ్చాం, దేవుల్లోనికి మనం వచ్చాం. సో మరలా మనం వెనక్కి వెళ్ళిపోకూడదు, దానికి బానిసలుగా మనం మారిపోకూడదు అనేది ఇక్కడ మాట.
అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు సంవత్సరాలను, దినములు. ఇప్పుడు దేవుడు దినాలను ఎలా చేశాడండి? ఏమని చెప్పి చేశాడండి దేవుడు? అన్ని ప్రతిదీ మంచిది 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 అని ఇంత ప్రూఫ్ మనకు లేఖనాల్లో ఇస్తున్నప్పటికీ కూడా చాలా మంది క్రైస్తవులు దానికి తిరుగుతున్నారు. మాసములకు, సంవత్సరములకు ఆచరించుచున్నారు. ఆచరించేవారుగానే ఉన్నారు ప్రియులారా. అలాంటి వారుగా మనం ఉండకూడదు అనేది ఈరోజు ఒక దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం అండి. అలాంటి మరలా ఆ పాత స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. మూఢనమ్మకాల్లో నుండి మనం వచ్చాం. చాలా నమ్మేవాళ్ళం అప్పుడు. ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మేసేవాళ్ళం. ఎవరు ఇది చేయకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పగానే దాన్ని ఏంటంటే చేసేసేవాళ్ళు. అలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఈ రోజు తీసుకొచ్చాడు. సో ఈ మూఢనమ్మకాల నుండి మనం ఎలా దూరం ఉండాలి అనేది మరి ఇంకా మనం నేర్చుకుందాం. మళ్ళీ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అండి. 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇక్కడ అవకాశం అనే వర్డ్ మనకు కనిపిస్తుంది కదండి. నేటి క్రైస్తవులు అవకాశం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ పెళ్లి పెట్టుకున్నారు అనుకోండి, ఇదే ముహూర్తానికి జరిగించాలండి, ఇదే ముహూర్తానికి పాస్టర్ గారిని పిలిపించాలండి అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అన్ని ముహూర్తాలు, అన్ని యొక్క సమయము దేవుడు మంచిది అని చెప్పలేదా? ఇది ఎందుకు గుర్తించరు క్రైస్తవులు? ఒక పెళ్లి పెట్టుకున్నారు, ఈ ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి, ఈ ముహూర్తానికి తాళి కట్టించేసేయాలి అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఈ ఆచారం అన్యులది కాదండి, అన్యులదే కదా, మనం ఎందుకు పాటించాలి? అందుకే అలాంటి వారుగా. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, అన్నపానములు సాటర్డే రాగానే కొంతమంది ఎలా ఉంటారు సాటర్డే రాగానే అంటే ఇది తినకూడదండి. దాంట్లోనే మనం వచ్చాం కదా, మనకు తెలుసు. ఈ సాటర్డే రాగానే తర్వాత ఇంకా కొన్ని రోజులు ఉంటాయి, ఫ్రైడే ఇలా ఏదో ఇది ఈరోజు ఇది నాన్ వెజ్ తినకూడదండి, మేము ఈరోజు నిష్టగా ఉంటాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది కూడా అన్నిల ఆచారబద్ధం ఇది. సో దీంట్లోనికి మనం వెళ్ళిపోకూడదు. అలా అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును, అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. అవకాశం ఇయ్యొద్దు నువ్వు. ఇప్పుడు ఎవరు మూఢ నమ్మకం మన మీద రుద్దుతున్నారంటే అక్కడ మనం ఏం చేస్తామంటే అవకాశం వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు రుద్దుతున్నారంటే మన మీద. ఇప్పుడు ఎవరో చాలా ఎక్కువ తను మూఢనమ్మకాలతోనే ఉంటున్నారు. ప్రతిరోజు ఇది చేస్తే అయ్యో అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అనే వారి జతలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎలాంటి బుద్ధి వస్తుంది? వాడి స్వభావం మనకు కూడా వస్తుంది. అంటే వాళ్ళు అమావాస్య రాగానే ఒకలాగా, పున్నమి రాగానే ఒకలాగా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారితో ఉన్నప్పుడు అలాంటి వారికి జతలో ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశం ఇవ్వకుండా బ్రతకటమే క్రైస్తవ్యం. అలాంటి వారు మన జతలో ఉన్నప్పటికీ, జతలో ఉండకూడదని కాదు కానీ ఉన్నప్పటికీ కూడా వారికి మనము మన మీద ఆ మూఢనమ్మకాన్ని రుద్దేయటానికి మనం అవకాశం ఇవ్వకూడదు అనేది ఈ యొక్క వచన స్వభావం అండి. మనం నేర్చుకోవాలండి. అవకాశం ఇయ్యకుడి, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవి కేవలం ఛాయే, నిజ స్వరూపము అనేది క్రీస్తులో ఉన్నది అనేది గ్రహించుకోవాలండి మనం. అందుకే ఇప్పుడు ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, వంటగదులు అంటే వాస్తు ఆలోచిస్తారు. ఈ వాస్తు బాగుందండి, ఈ వాస్తు బాగాలేదండి, అదే మేమున్న ఇల్లు ఆ వాస్తు సరిలేదండి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వాస్తులు ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ క్రైస్తవులు అలాంటి దాంట్లో కూడా పాటిస్తూ ఉన్నారు ఆచారాలని. అలాంటి ఆచారాలను నడిపిస్తూ ఉన్నారు, నడుచుకుంటూ ఉన్నారు, ఆచారంగా బ్రతికేస్తున్నారు. ఆచారబద్ధంగా నడుస్తున్న క్రైస్తవులు నేటి కాలంలో చాలా మంది ఉన్నారు పిల్లలు.
సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము ఆచారబద్ధంగా కాకుండా దేవుని క్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడు, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, దేని యందు మనం తిరగాలి, దేని యందు మనం నడుచుకోవాలి, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, ఒకరి గురించి మనము పాజిటివ్ గా మాట్లాడుతున్నామా నెగిటివ్ గా మాట్లాడుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి దాన్ని పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. సో గనుక ప్రియులారా, మనం అవకాశాన్ని మనం ఇచ్చేవారుగా ఉండకూడదు. ఒకరికి మనం అవకాశం ఇస్తున్నామంటే వారి స్వభావం మన మీద రుద్దడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వారిగా మనం ఉండకూడదని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులనుటకు మనం ఎన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇప్పుడు ఎవరో పసిపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలుసండి మూఢనమ్మకాలు ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో క్రీస్తు బాప్టిజంలో నుండి మనం బయటకు వచ్చిన మనము పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగు కుయుక్తితోనూ, కుయుక్తి పంతారండి అంటే తప్పు మార్గానికి ఎలా లాగాల ఇతన్ని లేదా ఈమెని ఎలా లాగాలి, ఎలా లాగితే వాళ్ళు నా కుయుక్తికి లొంగిపోతారు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. మాయోపాయముల చేత వంచన అంటే మోసము. ఎలా మోసం చేయాలి, ఎలా చేస్తే మోసపోతాడు అన్నట్లుగా మనుషులు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మనుషుల ప్రేమకును దేవుని ప్రేమకు చాలా డిఫరెన్స్ ఉందండి. సందర్భాన్ని బట్టి మారిపోయేది మనుషుల ప్రేమ, సందర్భాన్ని మార్చేసేది దేవుని ప్రేమ కదండి. సందర్భాన్ని బట్టి మారిపోతుంది, వారికి అనుకూలంగా బట్టి వారి ప్రేమ మారిపోతుంటుంది మనుషుల స్వభావం అది. కానీ అలాంటి స్వభావము దేవుడు ఇవ్వలేదు. చిన్నపిల్లలు ఎలా అయితే వాళ్ళకి మంచి స్వభావం, పాజిటివ్ స్వభావం వాళ్ళకు ఉంటుందో అలాంటి హృదయం దేవుడు మనకు ఆనాడు ఇచ్చాడు మనం చిన్నప్పుడు. సో లోక ఆశలు ఏదేదో మనం అంటించుకొని మనకు తెలియకుండానే మనం కల్మషంలోనికి వెళ్ళిపోయిన మనల్ని అందరికి దేవుడు మరలా సంఘంలోనికి కూర్చోబెట్టాడు. మరలా పసిపిల్లలుగా ఉండుటకు మనల్ని ఆయన ఏర్పాటు చేశాడు. అలా మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏది చెప్తే దానికి కొట్టుకొని పోయేవారుగా క్రైస్తవులుగా ఉన్నారా, ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా, ఎలాంటి మూఢనమ్మకాలు మన మీద రుద్దేసినా, దేని ఎందు మన మైండ్ షార్ప్నెస్ ఇవ్వాలండి. ఎప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే షార్ప్ గా మనం ఆలోచించడం నేర్చుకోవాలి ప్రతిరోజు. వీళ్ళు చెప్తున్నది ఇది మూఢనమ్మకమా, మూఢ విశ్వాసమా, అసలు ఇదేంటి, అసలు మనము దేవుడు ఏం చెప్పాడు, వీళ్ళకంటే ముందు దేవుడు ఏం చెప్తాడు వాక్యంలో మనకు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి మార్గమునకు తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతిదీ ఎవరైతే ఏం చెప్తున్నారో దానికి కొట్టుకొని పోయేవారుగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా, అలలు చూసాం కదండి మనం బీచ్ లో ఎలా ఎగురుతాయండి, పైకి కిందికి అలా ఎగురుతూ ఉంటాయి, జోరుగా గట్టిగా ఎగురుతూ ఉంటాయి. సో ఇలా మనము ప్రతిరోజు ఎవరో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి దానికి మనం లొంగిపోయే వారుగా ఉంటే సేమ్ అలాగే అలల చేత ఎగురగొట్టబడిన ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. అలా ఉండకూడదు. ప్రతిదీ మనం తీసుకుంటున్నామంటే, ప్రతిదీ వారి లెక్క మనం ఆలోచిస్తున్నామంటే, ప్రతిదీ ఆచారబద్ధంగా మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా ఆచారబద్ధంగా మనం తీసుకుంటున్నామంటే, ఎలా అయితే అలల చేత ఎగురగొట్టబడిన వారమే ఇట్లు ఉండక అని చెప్తున్నాడు, కానీ మనం ఉండేవారుగా ఉంటాం. అలాంటి స్వభావం మనము ఫస్ట్ మన హృదయంలో నుండి తీసేసేయాలి.
అలల చేతి ఎగరగొట్టబడే వారముగా మనం ఉండకూడదు. అలా ఉండకుండా ప్రేమ విషయంలో ఎదుగుదుము. ప్రేమ విషయంలో ప్రతి విషయంలో దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ప్రతి విషయంలో ఎలా ఎదగాలి, ఒకరు చెప్పిన విషయం అది కరెక్టా కాదా, దేవుడు ఏం చెప్పాడు అనే ఆలోచన థాట్ మనకు రావాలి. అప్పుడే మనం నిజ క్రైస్తవులుగా దేవుడు నిజంగా ఇష్టపడే పిల్లలుగా ఉంటామండి. మనం చూద్దామండి. మనము 2 తిమోతికి 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ సమయము అసమయమందు కాక అంటే సమయాన్ని ఆలోచిస్తారు. ఈ యొక్క సమయాన్ని ఫిక్స్ చేస్తారు పెళ్లిళ్ళలో, క్రైస్తవ పెళ్లిళ్ళలో. అంటే ప్రతి సమయము ఒకటే, దేవుడు ప్రతిదీ మంచిది అని చేశాడు. సో నేను డిసైడ్ చేయడానికి నేనెవరు అనేది ఆలోచించాలండి. సమయమందు కాక అసమయమందు ప్రయాసపడము. సమయానికి, దేవుని వాక్యానికి మనము ప్రయాసపడాలంట. నువ్వు సమయాన్ని చూడకూడదు. అక్కడ సమయాన్ని చూడకుండా సమయమందు కాక అసమయమందు కాక ప్రయాసపడము, ఖండించుము, గద్దించము, బుద్ధి చెప్పుము. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఎవరో అదే చెప్పాను కదండి, ఎవరో ఏదో చెప్పగానే మనము ఆలోచించాలి. దానికి మనం కొట్టుకుని పోయేవారుగా ఉండకూడదు. కొట్టుకునే పోయేవారుగా ఉంటే మనం కూడా వారు రుద్దే ఆ 3 నమ్మకాల్లో మనం కూడా కలిసిపోతున్నాం అనేది ఆలోచించుకోవాలండి. కనుక పిల్లలు మనం అలాంటి 3 నమ్మకాల నుండి మనం దూరంగా ఉండుటకు ప్రతిరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఆ ఉదాహరణ, ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి. రస్నా పౌడర్ తెలుసు కదండి, రస్నా ప్యాకెట్ పౌడర్ తెలుసు కదా. ఆ ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో ఉన్న ఆ పౌడర్ని వేగానే ఏమైపోతుంది, రస్నా వాటర్ అయిపోతుంది. మంచిగా ఉంది వాటర్, మంచిగా ఉన్న వాటర్లో ఆ పౌడర్ వేగానే కలర్ వచ్చేసింది వాటర్. ఇప్పుడు వాటర్కి రుచి ఉందండి, రుచి, వాసన ఇలాంటివి ఉన్నాయా? లేదు. వాటర్ ఒకే విధంగా ఉంటుంది. దేవుడు ఎలా అయితే చేశాడో వాటర్ అలానే ఉంటుంది. సో మంచిగా ఉన్న వాటర్లో ఆ పౌడర్ కలపగానే అది కలర్ వాటర్ అయిపోతుంది. ఇంకొక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో మనము కొంచెం నూనె వేయండి, ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఆ పౌడర్ కలిసిపోయింది, నూనె కలవలేదు. కలుస్తుందా నూనె నీళ్ళలో? కలవదు. అలాగా ఈ యొక్క పౌడర్ వేయగానే ఎలా కలిసిపోతుందో అలాంటి క్రైస్తవులు ఉన్నారు. నూనె వేసినప్పటికీ కూడా కలిసిపోకుండా క్రైస్తవులు మనం ఉండాలి. ఇప్పుడు నేర్చుకుంటున్నవారు కదండి. కలిసిపోయేవారుగా, లోకంలో కలిసిపోయేవారుగా మనం ఉండకూడదండి. ఎవరు ఏది చెప్తే, ఇప్పుడు మంచిగా ఉన్న వాటర్లోకి ఏది పడితే అది వేసిన అది కలర్ వచ్చేస్తుంది. బురద వాటర్కి మంచి వాటర్కి తేడా మనకు తెలుసు కదండి. ఆ వాటర్లోకి నూనె వేయగానే నూనెను ఆ వాటర్ తీసుకోదు, పైకి పంపించేస్తుంది, మళ్ళీ అస్సలు కలుపుకోదు. సో అలాంటి వారుగా మనం ఉండాలి. మంచి వాటర్గా నీళ్ళుని దేవుడు వాక్యంతో పోల్చాడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్న వారు మనము ఏది పడితే ఎంత పడితే మనము కొట్టుకుని పోయేవారుగా ఉండకూడదు. దేనంటే దాన్ని కలుపుకునే వారుగా ఉండకూడదు. ఎంత నూనె వేసినప్పటికీ కూడా అది పైకి పంపించేసేలాగా ఉంటుంది వాటర్. అలాంటి వారుగా మనం ఉండాలి ప్రియుల. దేని పడితే అది, ఇప్పుడు పౌడర్ వేయగానే కలిసిపోతుంది. అలాగా మనము దేని అంటే అది మనము మన హృదయంలోనికి కలుపుకునే వారుగా ఉండకూడదు. ఆచారాలను మనం పాటించే వారుగా ఉండకూడదు. మరో మాట చూసుకుని మనం ముగించుకుందామంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం అండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు,
ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయెను. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడండి, మీరేలా ఇంకను నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు అంటే పాపంలో ఎందుకు ఇంకా మీరు కొట్టుమిట్టాడుతున్నారు, ఆచారాల్లో ఇంకా ఎందుకు మీరు కొట్టుమిట్టాడుతున్నారు, మూఢ నమ్మకాల్లో మూఢ విశ్వాసాల్లో ఎందుకు ఇంకా మీరు కొట్టుమిట్టాడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మనకు రావాలండి. ఎందుకు ఇంకా పాత స్వభావంలోనికి మనం వెళ్ళిపోతున్నాము? ప్రతి వారు చెప్పిన మాట ప్రకారంగా, చెప్పిన మూఢ నమ్మకాల ప్రకారంగా మనం ఎందుకు కొట్టబడుతున్నాము? దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండుటకు పిలిచాడు. ఆయన పాపము నుండి ప్రత్యేకపరచడం మనల్ని మనం ఎలా ఉండాలి? ప్రతి దానిలోని కలిసిపోయేవారుగా మనం ఉండకూడదు. ప్రతిదీ మన హృదయంలోనికి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ బయటకు పంపించేసేవారుగానే మనం ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలండి. ఎందుకు ఇంకను మీరేలా ఇంకా ఎలా కొట్టబడుదురు? ఎందుకు కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. వ్యాధి అంటే మూఢ నమ్మకాలతో ప్రతి ఒక్కరు ఉన్నారు, పాపముతో ప్రతి ఒక్కరు ఉన్నారు. వారి సొంత నిర్ణయాల చేత చాలా మంది కొట్టబడుతున్నారు. ఇప్పుడు నిజంగా ఒక వీడియో చూస్తానండి. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి మాట్లాడుతూ అంటుంది తను పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారంట. అమ్మాయికి పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయి వెంటనే ఇలా కుటుంబస్తులందరూ ఆమెను ఏమంటున్నారంటే నష్టజాతకురాలు, పుట్టగానే తల్లిదండ్రులు ప్రాణం తీసుకున్నా ఈమె నష్టజాతకురాలు అని చెప్పేసి ఆమె పెద్ద చిన్నప్పటి నుండి చాలా బాధ వేదన అనుభవించిందంట. ప్రతి ఒక్కరు ఎవరు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. అలా ఆమె కూడా పుట్టగానే తల్లిదండ్రులను చంపేసింది. ఇప్పుడు ఆ మాట మన వరకు వచ్చినట్టు మనం అది నమ్ముతామండి. వారికి ఆయుష్ అంత ఉంది, అంత వెళ్ళిపోయారు. అంతేగాని ఆమెదేముంది అనేది మనం ఆలోచించాలి. కానీ ఆమె ఇంట్లో చాలా బాధ పెడుతూ, చాలా వేదనకు గురి చేస్తూ, ప్రతిరోజు ఆమెను నువ్వు తల్లిదండ్రులు తీసుకున్న నష్టజాతకురాలు, నువ్వు ఒక వేస్ట్, అలా ఇలా ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు అన్నట్లుగా ఆమెను చాలా ఇబ్బంది గురి చేశారంట, చాలా బాధకు గురి చేశారంట. ఎవరికో ఇచ్చి చాలా తాగుబోతుకి ఇచ్చి ఆమెను పెళ్లి చేశారంట. నువ్వు ఉంటే ఏం పోతే ఏమి అసలు అన్నట్టుగా ఆమె ఒక మనిషిలా కూడా చూడలేదంట ఆమె. ఇక్కడ మనం చూసాం కదా, ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి, వ్యాధి అంటే పాపము, మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసము, ఇలాంటివి కలిగి ప్రతి ఒక్కరు ఆ వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి వ్యాధితో ఉన్న వాళ్ళందరూ ఆమెను కూడా ఆ రోజు చాలా అంటే ఇప్పటికీ కూడా బాధ పెడుతూనే ఉన్నారంట. ఆమె సోషల్ మీడియాలోకి వచ్చి ఆ వీడియో మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఇలా ఏ ఒక్కరు ఉండొద్దు, ఇలాంటి మూఢ నమ్మకాలు, నష్టజాతకుడు అని చెప్పేసి ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు, వారు చాలా ఇబ్బందికి బాధకు గురవుతారు అన్నట్లు మాట్లాడుతున్నాను. సో ఇలాంటివన్నీ మనం చూసినప్పటికీ కూడా మనము అలాంటి వ్యాధి కలిగిన మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. సో ఇలాంటి వ్యాధి కలిగిన మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్న మనము దేన్ని మనం హృదయంలోనికి మనం తీసుకోవాలి, ఆ వాటర్ లెక్క దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేది మనం ఆలోచించుకోవాలండి. అలా ఆలోచించుకున్న వారుగా ఉంటే మాత్రమే మనము దేవునికి ప్రీతికరమైన పిల్లలుగా ఉంటాం. మనం మరొకసారి చదువుకుందామండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. బలహీనంగానే ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క గుండె. అరే ఈరోజు ఏమవుతుందో. ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళకు అదే రోజు ఏదో రోజు వాళ్ళు ఈ రోజు చెడ్డ రోజు అని చెప్పేసి వాళ్ళు నియమించుకున్నారు. ఆ రోజు యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడేం చేస్తారంటే వాళ్ళు ఈ రోజు మంచి రోజు కానీ చెడ్డ రోజు నన్ను తీసుకెళ్ళకండి అంటారా? యాక్సిడెంట్ అయిన వాళ్ళు అనలేరు. అంటే వాళ్ళు బలహీనంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ హృదయం, వారి గుండె బలహీనం అయిపోయింది. ఈ రోజు మనం తెలుసుకున్న మనకు ఏదైనా సంథింగ్ ఏదైనా అయినప్పటికీ కూడా మనము మంచి రోజు చెడ్డ రోజున ఆలోచించాం. కానీ ఆ మూఢ నమ్మకాలతో ఉన్న వాళ్ళు ఈరోజు చెడ్డ రోజు అండి, ఇలా చేయలేము అన్నట్లుగా ఆలోచిస్తారు. అదే యాక్సిడెంట్ అయింది అనుకోండి, లేదా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఈరోజు మంచి రోజు కాదని ఆలోచించారు. అంటే వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళకు అనుకూలంగా మార్చేస్తూ ఉంటారు ఆ నమ్మకాలని కూడా.
అలాంటి వారి చేత మనము కొట్టబడేవారుగా ఉండకూడదు. అలాంటి బలహీనమైన గుండె మనకు ఉండకూడదు. ప్రతిరోజు వాక్యముతో ధైర్యము కలిగి ఉంచుకునే గుండెను మనం ప్రతిరోజు కలిగి ఉండాలనేది నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అలాంటి నమ్మకాల నుండి మనం దూరంగా ఉండాలని, ఆచారబద్ధంగా ఏ ఒక్క క్రైస్తవులు కూడా మనము అలాంటి క్రైస్తవులుగా ఆచారబద్ధపు జీవితంలో జీవిస్తున్న క్రైస్తవులుగా మనం ఉండకూడదని నేను ఈ యొక్క వాక్యముతో దేవుడు మన అందరినీ గద్దిస్తున్నాడు. ప్రతి వాడు నడినెత్తిని కలిగి మోకాళ్ళ వరకు వ్యాధి కలిగి ఉన్నారు, పాపము చేత కొట్టబడుతున్నారు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు ఈ రోజు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని మనకు సంపూర్ణంగా నేర్పించాడు. గనుక ప్రియులారా, అలాంటి మూఢనమ్మకాలు, అలాంటి ఆలోచనలు, మూఢ విశ్వాసం, అంధకార విశ్వాసంలో నుండి మనము దూరంగా ఉండాలని నేను తెలియజేస్తున్న యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా కన్న తండ్రి, ప్రభువా, ఇంతవరకు మాకు ఎన్నో మాటలు నేర్పించారు ప్రభువా. అందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. మీ ప్రేమతో మాకు ప్రతిరోజు ఏదో ఒక వాక్యంతో గద్దిస్తున్నారు ప్రభువా. మూఢ నమ్మకాల విషయంలో తండ్రి, అంధకార విషయంలో తండ్రి ప్రభువా, మూఢ విశ్వాసంలో ఉన్న చాలా మంది క్రైస్తవులు నేటికి కూడా తండ్రి కనిపిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో మేము ఉండకుండా ప్రభువా, ఈ రోజు ఈ మాటలు తండ్రి మాకు నేర్పించారు. బలహీనమైన గుండెతో కాక తండ్రి, ధైర్యము కలిగిన గుండెతో తండ్రి, ప్రతిరోజు మీ వాక్యముతో ప్రభువా మేము తండ్రి ప్రతిరోజు మమ్మల్ని మేము పరీక్షించుకునే ప్రభువా, ఏ ఒక్క అలల చేత మేము కొట్టబడుతున్నామో, ఏ పాపంలో ఏ వ్యాధితో మేము ఉన్నామనేది మేము గ్రహించుకొని మాకు సహాయం చేయని మీ వాక్యంతో సరిదిద్దుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి ప్రభువా, ఎంతో మంది ప్రభు వాక్యాన్ని తెలియక తండ్రి లోకంలో తండ్రి ఈ రోజున తండ్రి ఎంజాయ్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనుకూలంగా తండ్రి నడుచుకోకుండా ప్రభువా తండ్రి మేము ప్రభువా ఈ రోజున తండ్రి ఎంతో గొప్ప వాక్యాన్ని తండ్రి మేము విన్నాము తండ్రి, గొప్ప కలిగి తండ్రి ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే తండ్రి మాకు ఎంతో ధన్యత కనుక ప్రభువా తండ్రి. క్షణికమైన ఆవేశంతో, క్షణికమైన తండ్రి ఆశలతో తండ్రి మేము కొట్టుకొని పోకుండా తండ్రి, ఆ క్షణికమైన మత్తులు తండ్రి మేము మత్తులో ఉండకుండా తండ్రి మీకు అనుకూలంగా తండ్రి మీ చిత్తానుసారంగా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మీ యందు మేము ఎలా ఆనందించాలనేది మేము నేర్చుకున్నటకు గ్రహించుకున్నటకు మా అందరికీ సహాయం చేయండి. ఆచారబద్ధంగా క్రైస్తవ్యంలోనికి తండ్రి పురికొల్పుతున్న తండ్రి ఆ సాతాన్ని ఎదురించుటకు తండ్రి శక్తిగల వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ప్రభువా తండ్రి బయలుదేరుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం చుట్టూ తండ్రి ప్రార్థనని కంచెను మేము అందరం వేసుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ప్రభువా, ఏ ఒక్కరిని ద్వేషించకుండా, ఏ ఒక్కరిని తండ్రి బాధ పెట్టకుండా తండ్రి ప్రభువా మాకు మేము ఎలా బ్రతకాలనేది మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా ప్రతి పని తండ్రి మీకు అనుకూలంగా ఉండటకు మా అందరికీ సహాయం చేయమని ప్రతిరోజు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మీ వాక్యం ముందు ఎదుగుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీ ఒక్కరికి చెల్లిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనవులు మీ పాదాల వద్ద సమర్పించుకుంటూ వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.